ఓం భువనేశ్వర్యై నమః. శ్రీరాజరాజేశ్వర్యై నమః. సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం మూక పంచశతిలోని కటాక్ష శతకంలో 32వ శ్లోకం దగ్గర ఉన్నాం. యుఎస్లో నాస్డాక్ అని విని ఉంటారు మీరు, స్టాక్ మార్కెట్. ఇవాళ కూడా అంటే నార్మలీ ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, బట్ స్టాక్ మార్కెట్స్ ఆ థియరీస్లో చాలా క్యాల్కులేషన్స్ ఉన్నప్పటికీ కూడా దే హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ చింపాంజీస్ అండ్ దే గివ్ సమ్ డాట్స్. అక్కడ బోర్డు మీద స్క్రిప్ట్స్ ఇలా రోల్ అవుతూ ఉంటాయి. చింపాంజీస్ విసురుతాయి ఆ డాట్స్, దేనికి తగులుతాయో అవే ఆ రోజు పైకి వస్తూ ఉంటాయి స్క్రిప్ట్స్. It is something which it is astonishing. It's like dance with chance, and Peter Senge writes in his book. But there used to be another neurosurgeon who wrote a book on miracles. A neurosurgeon. What exactly is a miracle? Something which is beyond our imagination. Some pleasant and unexpected happening in our life, which is called, we treat it as a miracle. Yeah. Miracle. ఒక చిన్న పిల్ల ఒకసారి ఒక పిగ్గీ బ్యాంక్లోంచి సేవ్ చేసుకుంటారు కదా పెన్నీస్, మొత్తం రోల్ చేసి అందులో 11 12 వస్తే అవన్నీ తీసుకుని ఒక మెడికల్ షాప్కి వెళ్ళి పాపం కొట్టి ఉంటుంది. వాళ్ళేమో చూడలేదు, చాలాసేపు ట్రై చేసింది కదా, గ్లాస్ మీద కొట్టింది. సో ఏం కావాలమ్మా నీకు అంటే ఆ పెన్నీస్ అన్నీ అక్కడ పెట్టి ఐ వాంట్ టు బై ఎ మిరకల్. ఈ పిల్ల, నువ్వు ఎవరు చెప్పారు నీకు ఇక్కడ మిరకల్ ఎవరు అమ్మరు అంటే, లేదు నువ్వు దీనికి ఏది వస్తే ఆ మిరకల్ నాకు ఇచ్చేది, కావాలంటే ఇంకో 2 తీసుకొస్తాను, నాకు ఉన్నదంతా తీసుకొస్తాను. ఏదమ్మా లేదు మిరకల్ లేదు, ఇక్కడ ఏం అమ్మరు, మెడికల్ షాప్ ఇది, ఫార్మసిస్ట్. ఆవిడ పక్కన ఒక టాల్గా ఒక గొప్ప జెంటిల్మెన్ నిలబడి ఉన్నాడు. ఏంటి పిల్ల ఏంటి ఇలా అడుగుతోందని, ఏమ్మా ఏమిటి ఎందుకు నీకు మిరకల్ కావాలి అంటే, మా చిట్టి తమ్ముడు ఉన్నాడు, డాక్టర్లు చెప్పారు ఓన్లీ ఏ మిరకల్ కెన్ సేవ్ హిమ్ అంటే, నీ తమ్ముడిని చూస్తాను నేను, పద అన్నాడు. ఒకవేళ నా దగ్గర ఉన్న మిరకల్ నీ డబ్బుకి వచ్చేస్తే ఓకే అన్నాడు. అని నచ్చ చెప్పి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే డాక్టర్ ఏం చెప్పాడంటే, బ్రెయిన్లో ఏదో గ్రోత్ ఉంది, అది సర్జరీతో చేయాలి, అది చాలా కాస్ట్లీ, ఓన్లీ ఏ మిరకల్ కెన్ సేవ్ హిమ్. నేను చేస్తాను సర్జరీ, నేను చార్జ్ చేయనని ఆయన, హీ వాజ్ ఎ న్యూరో సర్జన్, సర్జరీ చేసి సేవ్ చేశాడు. హీ రైట్స్ ఇన్ హిస్ బుక్. ఆ పిల్లకి చెప్పాడు, ఇట్ వాజ్ మిరకల్ విచ్ ఐ గేవ్ ఇట్ టు యూ. అండ్ ఎంత దాని ఖరీదంటే 11 or 12 pennies ప్లస్ యువర్ ఫెయిత్. He writes in his book what exactly is a miracle, what is incidence and what is coincidence, ఈ ప్రాబబిలిటీ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి. The miracle is he was standing there when she was trying to buy a miracle. So last session we summed up by saying the difference between stress and faith. You can have either of them because one cancels the other. So choice is yours, which one to possess, whether stress or faith. And when miracles happen,
Many think that people are always faithful to somebody, so when something happens they celebrate, it is because of so and so and so and so, like that. Miracle is, if you take this logic, the coincidence, it is all encompassing. The doctor should have been a faithful person, the girl, so on and so forth. So those are the areas. So if you want to come into that ambit, భగవద్గీతలో ఎన్నో జన్మలు ఎత్తితే జ్ఞానోదయం అవుతున్నానండి, ఒక జన్మలో అయిపోతుంది. 1000కి ఒకళ్ళు జ్ఞాని ఉండొచ్చు అని చెప్పారు, అంటే వేలల్లో ఉంటారు. సో ఈ ప్రిమైసెస్లో ఒక 10,000 మంది రైల్వే ఎంప్లాయీస్ ఉంటారని ఒకప్పుడు అనేవారు, ఇలాగా చుట్టూతో ఇక్కడ అన్ని ఆఫీసెస్ కలిపి. సో 1000కి ఒకళ్ళు ఉన్న ఈ రూమ్లో 10 మంది జ్ఞానులమే అనుకోండి, తప్పలేదు. శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిన్ మునీనాం కామాక్షి సంతతమపి స్మృతిమార్గగామి కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే శౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః. అమ్మా కామాక్షీదేవి, నీ క్రీగంటి ప్రసారము స్మృతి మార్గమును పొందుచు మునుల యొక్క స్మృతి మార్గమును పొందుచున్నది. ఎల్లప్పుడూ స్మృతి మార్గమున పోవుచున్నను వక్రత్వము చంచలత్వమును కమలకాంతుల యొక్క దొంగతనమును ఎట్లు ధరించుచున్నది. స్మృతి మార్గము రెండు చెప్పాడు. శృతులు కొన్ని చెప్తూ ఉంటాయి, స్మృతులు కొన్ని చెప్తూ ఉంటాయి. ఆచరణ వ్యవహారాలు, మనం చేసుకునే పనులు, ఇవన్నీ కూడా స్మృతి మార్గంలోంచి మనకి శాస్త్రాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. అయితే నీ క్రీగంటి ప్రసారము శృతి మార్గమును పొందుచు. ఓరచూపు అన్నది శృతి అంటే చెవిల్లోంచి తీసుకున్నది. సో అక్కడ దాకా అలా కన్నులు పెద్దవి కాబట్టి ఆవిడికి అలా వర్ణిస్తున్నాడు. అంటే ఒక చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటంటే, ఈ ఆచార వ్యవహారాలన్నీ, ఈ ధర్మశాస్త్రాలు, వీటన్నింటినీ పాటించుకుంటూ కూర్చుంటే మనకి మోక్షం వస్తుందా, లేక శృతుల మార్గాన్ని అనుసరించి కేవలం వేదాధ్యయనం, యజ్ఞము చేసుకుంటే మోక్షం వస్తుందా, లేక అసలు ఈ యూనివర్స్ అనే ఒక గొప్ప సిమెట్రీని అర్థం చేసుకుంటే మోక్షం వస్తుందా? దేని ద్వారా అర్థమవుతుంది శృతి, ఈ యూనివర్స్ యొక్క సిమెట్రీ అనేది? ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఎన్స్రైన్డ్ ఇన్ ది వెరీ క్రియేషన్, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆచరణ తప్పదు. మీరు ఒక కంట్రీలో ఒక రకమైన ఆచారం వ్యవహారం ఉంటుంది, అక్కడ డిసిప్లిన్, ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఉంటాయంటే అవి అర్థం చేసుకుంటేనే ఆ కంట్రీలో సిటిజన్గా ఉండగలుగుతుంది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ సిస్టంతో ఇదంతా నడుస్తుందో, భూమి మీద జీవాధారం ఎలా ఉన్నాయో అది తెలుసుకోకపోతే ఆ కాంబినేషన్ ఏంటి, ఆ ప్రపోర్షన్ ఏమిటి, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాత్ ప్రపోర్షన్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఓకే ఇలా మన శరీరంలో కూడా అలాగే ఉందని తెలుసుకుంటూ అలైన్ అవుతాయి తప్ప మీకు ముందరికి వెళ్ళే అవకాశం లేదు. అలా తెలుసుకోవాలంటే మనకి ఇచ్చిన ఈ ఆచార వ్యవహారాలు తప్పవు. కొంత తెలుసుకున్న తర్వాత దానితో విలీనం అవడం ఎలాగా, దానికి భక్తి మార్గం చాలా ఇంపార్టెంట్. నా చుట్టూ ఉన్నది కూడా నాలోనే ఉంది, నాలో ఉన్నది నా చుట్టూతా ఉన్నది అని తెలుసుకోవాలంటే భక్తి మార్గం తప్పదు. అంచేత రెండూ చెప్పాడు ఆయన, శృతి స్మృతి. మునుల ఎల్లప్పుడూ స్మృతి మార్గమున పోవుచున్నను వక్రత్వము చంచలత్వమును కమలకాంతుల యొక్క దొంగతనమును ఎట్లు ధరించుచున్నది. ఆడుకుంటూ ఉంటాం, పొరపాటున పడిపోతాం, కానీ అక్కడే పడిపోతూ ఉంటాం. అమ్మవారి కనుచూపు మేరలోనే పడిపోతే తప్పు లేదు, ఆడు పట్టుకుంటాం. ఇంకా ఎన్నిసార్లు పడతాడు చూస్తూ ఉంటుంది అలాగే.
ఇక పడిపోయి లేస్తుంది నాకు ఎందుకు ఇది, ఇక నేను ఆడను అనుకోవడం వేరు. కానీ అమ్మవారి దగ్గర అలా లేదు. ఆవిడ ఆడుకుంటుంటేనే ఆవిడ ఆనందిస్తుంది. నిత్యం శృతే పరిచితౌ యతమానమేవ నీలోత్పలం నిజ సమీప నివాసలోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్ర కామాక్షి కినుంతవ కాళిమ సంప్రదాయం. ఎల్లప్పుడూ నీ చెవి యొక్క పరిచయము నందు తన దగ్గరే ఉంచి నల్ల కలువను నీ చూపనిడి గురుస్వామి ప్రేమతో నల్లధనమును నేర్పుచున్నట్లున్నది. ఇక్కడ సమీప నివాసలోలం అంటే వేదము దాని అర్థము దానికి సమీపంగా ఉండనిస్తూనే ప్రీచైవ పాఠయతి వీక్షణ దేశికేంద్ర, ఒక గైడెన్స్ ఇస్తోంది అమ్మవారి చూపు. దేశిక అంటే గురువు కాబట్టి నీ చూపు అనేది గురుస్వామి ప్రేమతో. ఇక్కడ చిన్న ఇండికేషన్ ఏమిస్తున్నాడు దీనికి అంటే, గురుస్వామి అంటే ఎవరినంటారు? దీక్ష ఇచ్చిన వాళ్ళని గురుస్వామి అంటారు. సో అక్కడ నల్లధనమును నేర్పుచున్నట్లున్నది. నలుపు రంగు అన్నది రాహువుకి చెందిన రంగు. అయ్యప్ప దీక్షలో వాడే రంగు అదే కావాలని. అంచేత బేసికల్లీ 40 రోజులు బ్రహ్మచర్యానికి సంబంధించి ఆ నిష్ఠ అవన్నీ తీసుకుని పైకి సన్నిధానానికి 41వ రోజున చేరుకునేది ఒక విధానం. సో దానిని సూచిస్తూ ఈ వ్యాఖ్యానం చేసిన ఆయన గురుస్వామి అనే పేరు చెప్పాడు ఇక్కడ. భ్రాంత్వాముహుస్స బకితస్మితఫేన రాశౌ కామాక్షి వక్త్రరుచి సంచయవారి రాశౌ ఆనందతి త్రిపుర మర్దన నేత్రలక్ష్మీరాలంభ్యదేవి తవ మందమపాంగసేతుం. ఓ కామాక్షీదేవి, శివుని కన్నుల కాంతి చిరునవ్వు అనేది నురుగుల గుంపు గల నీ యొక్క ముఖకాంతి సమూహమనడి సముద్రమునందు మాటిమాటికి మెల్లనైన నీ క్రీగంటి చూపనడి ఒడ్డును పొంది ఆనందించుచున్నది. బా, ఎన్నో బాధలు ఉంటాయి ఈ సంసారం, సముద్రం. సో వాటన్నిటి నుంచి తప్పించుకొని కొంత శాంతిని పొందాలి అంటే అమ్మవారి క్రీగంటి చూపనేటి ఒడ్డును పొంది ఆనందించుతున్నది. శ్యామా తవ త్రిపుర సుందరి లోచన శ్రీ కామాక్షి కందళిత మేధురతారకాంతి జ్యోత్స్నావతి స్మిత రుచాపి కథం తనోతి స్పర్ధామహో కువలయైశ్చ తథా చకోరై. నీ యొక్క కంటి కాంతి నల్లనిదై మొగ్గ తొడిగిన దట్టమైన కనుపాపల తడుపు గలదై చిరునవ్వు కాంతిచే వెన్నుల కలదై కలువలతో చకోరములతోడను ఎట్లు పోటీని పెంచుచున్నది. ఆహా, ఒక మంచి కంపారిజన్ ఇచ్చాడు ఆయన. కాళాంజనం చ తవ దేవి నిరీక్షణం చ కామాక్షి సామ్య సరణిం సమువైతి కాంత్యా నిశేష నేత్ర సులభం జగతీషు పూర్వమన్య త్రినేత్ర సులభం తుహినాద్రికన్యే. మంచుకొండకు బిడ్డవైన కామాక్షీదేవి నల్లని కాటుకయు నీ యొక్క నిరీక్షణ కాంతితో సమానములే. కానీ మొదటిది లోకముల యందు సర్వనేత్రములకు లభించును, కానీ అమ్మవారి నిరీక్షణ త్రినేత్రుడైన శివునికే లభించునట్టిది. తుహినాద్రికన్యే, అమ్మవారి చూపులోని చల్లదనం గురించి చెప్తున్నాడు. తుహిన అంటే హిమము, మంచు. అంటే నార్మల్లీ ఈ కొండ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకునే పేరు ఎక్కువగా తుహిన ఆడవాళ్ళకి, తుషార్ అన్నది మగవాళ్ళకి పెట్టుకుంటారు. బోత్ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ మీనింగ్. ధూమాంకురో మకర కేతన పావకస్య కామాక్షి నేత్ర రుచి నీలిమ చాతురీతే అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య హర్షోదయం జనయతే హరిణాంకమౌళేహే. నీ నేత్రకాంతిలోని నీలిమ యొక్క నిపుణత మన్మథాగ్ని కలిగి ఉన్నదని తెలియజేయు పొగవలే కనపడుచున్నను శివుని కన్నులలో హర్షోదయమే కలిగించుట మిక్కిలి అద్భుతం. ఏముంది దాంట్లో, డౌటే లేదు. ఆరంభలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి క్షణమాత్ర నమ్రం శ్లేష ఇచ్చాడు. సర్వజ్ఞత సకల లోక సమక్షమేవ కీర్తిస్వయం వర్ణ మాల్యవతీ వృణీతే. నీ యొక్క చూపు చేతనే నమ్రత పొందిన మూగను కూడా సర్వజ్ఞతా కన్య కీర్తి కన్యయు స్వయంవరమాలలు ధరించెదరు.
మూగవాడు కూడా కవిత్వం చేయగలుగుతున్నాడు నీ వీక్షణ వలన. మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః. కీర్తి వృద్ధిం దదాతు మే అన్నమాట ఉంది శ్రీ సూక్తంలో. కీర్తి అనేది నా పేరు అందరికీ తెలియాలి అంటే అలా ఏం తెలియదు. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టినా, ఎన్ని హిట్స్ తెచ్చుకున్నా, ఎంత చేసుకున్నా, ఎంత కొట్టించుకున్నా, హిట్స్ కొట్టించుకున్నా, ఎంత ఒకరిని కొట్టినా, అమ్మవారి కటాక్షం లేకపోతే కీర్తి రాదు. అమ్మవారి పేరే కీర్తి. శ్రీ ధృతి స్మృతి కీర్తిని. అమ్మవారు ఒకానొక స్వరూపం అమ్మవారిది కీర్తి. ఫలానా వాడు ఇది అని తెలుసుకున్నది. అప్పుడు అందులో అపకీర్తి కూడా ఉంది. అమ్మవారిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అపకీర్తి కూడా ఉంది. ఇది నా వల్ల అనుకున్నాడు అనుకోండి, అమ్మవారి వల్ల కాదు అని అపకీర్తి స్టార్ట్ అవుతుంది. జోహే నామ్ వల్ల ఓయితో బద్నామే అని. అలాగా కీర్తి అన్నది అమ్మవారి దయ వల్ల వస్తోంది. కీర్తి కన్యయు స్వయంవరమాలలు ధరించెదరు. ఎండ్ ఆఫ్ ద డే భీష్ముడికి శ్రీకృష్ణుడికి ఏమిటయ్యా తేడా? శ్రీకృష్ణుడు పరమాత్మ అందరికీ తెలిసిన విషయం. కానీ ఆన్ ద గివెన్ డే నిజంగా చెప్పాలి అంటే 1-to-1 కాంబాట్లో కష్టం భీష్ముడికి శ్రీకృష్ణుడికి. కానీ ఎందుకు శ్రీకృష్ణుడు ముందరికి వెళ్ళిపోతాడు అన్నీ చేసుకుంటూ అంటే ఆయన దగ్గర ఉన్న మ్యాగ్నెటిజం అటువంటిది. భీష్ముడే చెప్తాడు, టైం నీదన్నాడు. టైం నీది, నువ్వు మాది కాదు టైం, ముసలాలం అయిపోయాను, నీది. నీ చుట్టూతో ఎప్పుడు ఉంటారు అంటే ఏమిటి? నీ కోసం వెతుక్కుంటూ వస్తారు ప్రతివాడు. ఏమిటంటే అది మ్యాగ్నెటిజం. ఏముంది మ్యాగ్నెటిజం ఆయన దగ్గర కనిపిస్తోంది క్లియర్గా. లక్ష్మీదేవి ఎవరు? అందుకని ఏమిట్రా అంటే ఆయనకు కూడా చూడండి, ఆయన జీవితంలో రుక్మిణితో వివాహం అయిన తర్వాత ఆయన పేజ్ మరోలా ఉంటుంది శ్రీకృష్ణుడి. అంతకంటే ముందర ఏమిటోలా ఉంటాయి క్రీడలు. చేశాడు గొప్ప గొప్ప క్రీడలు, నో డౌట్, కాళీమర్దనం ఇవన్నీ కూడా. కానీ నిజంగా ఆయన తత్వం, ఆయన యొక్క సామర్థ్యం బయటకు వచ్చేది వివాహం తరువాతే. ఇన్ని కబుర్లు చెప్పిన శ్రీరామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం సీతమ్మ వారితో వివాహం అయ్యాకే. సో అక్కడ వరకే కబుర్లు చెప్పేవాళ్ళే కానీ హీరోస్ అందరూను హీరోయిన్ గురించి మాట్లాడితే మళ్ళీ ధర్మం మాట్లాడతారు. అసలు ఎవరయ్యా అంటే అసలు జగన్మాత వేరేవారు. నార్త్లో ఇప్పటికీ ఏమంటారంటే మీరు ఏ గుడి గురించి అయినా చెప్పండి, అమ్మవారి గుడి దగ్గర అంతా చిన్నవాళ్ళే, అంత అన్నీ చిన్నవే అంట. మాతాకా దర్బార్, వైష్ణోదేవి మీరు ఎక్కుతుంటే అలాగా ఇంకా ఇంకా ఎంత దూరం ఉంది అని అక్కడ ఆ సెక్యూరిటీ వాడిని అడిగినా వాడు ఒకటే మాట అంటాడు, అరే యార్ మాతాకే దర్బార్ మే ఆయో, చల్తే జాओ, జై మాతాది బోలో చల్తే జాओ. దర్శనాలు మాతాకా దర్బార్ అంటే ఆవిడ పిలిచింది కాబట్టి వచ్చావు కానీ నువ్వు అక్కడికి నువ్వు నడుస్తుంటే నడుస్తున్నావా? చాలా గొప్పది. అదన్నమాట విషయం. కాళాంబువాహ ఇవతే పరితాపహారీ కామాక్షి పుష్కరమథ క్రూతే కటాక్ష పూర్వ పరం క్షణరుచా సముపైతి మైత్రీ మన్యస్తు సంతత రుచిం ప్రకటీకరోతి. నీ క్రీగంటి చూపు సంతాపమును హరించును. అమ్మవారి చూపు వర్షాకాలపు మేఘం వంటిది. మరి భేదమేమనగా వర్షాకాల మేఘం ఒక్క క్షణం మెరిసి నశిస్తుంది. మెరుపుతో స్నేహమునర్చుచుండగా అమ్మవారి కటాక్షం మాత్రం నిరంతరం కాంతిని ప్రకటించుచుండును. అమ్మవారి దగ్గర గొప్ప గుణం ఏమిట్రా అంటే ఆవిడ నిజంగా ఆవిడ 100% కటాక్షం మన మీద చూపిస్తే మనం బ్రతకలేం, తట్టుకోలేం. డోస్ ఎంత అవసరం డాక్టర్ చెప్తాడు, ఏమండి 5 mg 2 mg బీపీ ట్యాబ్లెట్ ఇస్తాడు కదా, ఇంకో ట్యాబ్లెట్ రాత్రి కూడా వేసుకోండి అవసరమైంది అని చెప్తాడు. అది ఎవరికి తెలియాలి? తల్లికి తప్ప ఎవరికి తెలియదు ఎంత అవసరం వాడికి.
ఏమండి ఏ తల్లి అయినా కూడా ప్లేట్లో వడ్డించేటప్పుడు ఎంత తింటావో కరెక్ట్గా అంతే వడ్డిస్తుంది. కొద్ది ఇంకొద్ది పెట్టి చూస్తుంది తింటాడేమో అని. మనం చెప్పక్కర్లా ఇంత తింటాము అని. చాలా పెద్ద మెరుపు మెరిసిందిట. ఒక్కసారి చీకటి అయిపోయిందిట. చిన్నపిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇంట్లో కరెంట్ పోయింది. ఎత్తుకుని మనం బయటికి తిప్పుతుంటే జో 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 అంటుంటే పెద్ద మెరుపు ఆకాశంలో మెరిసింది. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు భయం వేసి. అంటే ఏంటి అర్థం? అంత పెద్ద మెరుపుని మీరు తట్టుకోలేరు. అంతెందుకండి, ఇప్పుడు నేను ఈ గదిలో ఎలా కొద్దిగా లూజ్గానే ఉన్నాయన్నీ. ఆ వైర్ బయటికి అది తీసేసి సెల్లో టేపు స్విచ్ చేస్తాను, చేత్తో పట్టుకుంటుంటే ఏమైనా పట్టుకుంటాడా? ఇది కరెంటే, అందరికి కావాలి కరెంటు. ఎంత కావాలి? ఆ ప్రపోర్షన్ అమ్మ దగ్గర. అది చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం అమ్మవారి కటాక్షం మాత్రం నిరంతరం కాంతిని ప్రకటించుచుండును. ఇక్కడ లైట్ ఇలాగే ఉంటుంది, నువ్వేం భయపడక్కర్లా. ఇది ఆరదు. ఎవడు ఏం చేసినా ఇది ఆరిపోయే అవకాశం లేదు. సూక్ష్మేపి దుర్గమతరేపి గురుప్రసాద సాహాయ్యకేన విచరన్నపవర్గమార్గే సంసార పంక నిజయేన పతత్యమూంతే కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిం. అంటే మోక్ష మార్గం ఇరుగ్గా ఉంటుంది, చాలా కష్టం. మా మైలారగడ్డ నుంచి సీతాఫలం మండి మధ్యలో రోడ్డు ఉంది సంగతి. అది ఎలా వస్తున్నారో జనాలు ఇప్పటికీ అర్థం కాదు. అసలు అది రెసిడెన్షియల్ ఏరియా ప్యూర్లీ. ఓ రోజు ఆటోలో బాగా వాన వస్తుంటే షేరింగ్ కూర్చున్నాను. నన్ను వాడు ఎలాగో అక్కడికి పక్క రోడ్డు మీద కూర్చోబెట్టాడు. మన శరీరం పెహలవానం కదా, అందుకని ఎవడన్నా కూడా ఇప్పుడు బస్సులో కూర్చున్న జర్రా నుంచి జరిపే కూర్చున్నారు అందరూ. వస్తున్న ఆటో ఆ డ్రైవర్ పక్కన అటు ఇటు ఇద్దరు ఉన్నారు. ఎవరు నడుపుతున్నాడో తెలియలే. నన్ను వెళ్తున్న ఆటో నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఇట్లా వెళ్తోంది బండి. మేము విడిన్ నో వీఆర్ సెయిలింగ్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆటో అని. ఓ చోట టక్కన ఆగిపోయింది. అది ఎలా జక్కులో వచ్చింది. నేను రాడ్ మీద ఉన్నాను కదా, ఆ జక్కుకు దిగిపోవడం అంటే పడిపోయాను. అదొక ఇల్లు. అది ఆ ఇంట్లో అక్కడ వెళ్ళిపోయాను. ఆ లోపల ఒక ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఆయన నాకంటే గొప్పవాడు. ఎందుకంటే ఇప్పుడు అలాంటప్పుడు వీడేంటి ఇలా వచ్చాడు, ఎవడు వీడు ఆగంతకుడు, వాట్ ఈస్ దిస్ అని చూడాలి. అని అలా కాదు, పేపర్ తీసి ఇలా చూశాడు. ఇలా 2 సార్లు చూశాడు మళ్ళీ పేపర్. అంటే ఇట్ వాజ్ పర్హాప్స్ కామన్ టు హిమ్ డ్యూరింగ్ దోస్ డేస్. అంటే వీడెవడు పని మాలినోడు వచ్చాడు అనుకుని ఉంటాడు అంతే. ఎవరైనా అమ్మాయి దూకితే కాసేపు తలుపేసి చాయ్ ఇస్తాను కూర్చోనేవాడు. దట్ మైట్ బి ద రీజన్. సరే మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాను. అదేమైందంటే ఆ ఇంటికి కింద గడప ఉంటుంది కదా, కాంక్రీట్దే. ఈ ఆటో వాడి నీళ్ళలో తెలియక దానికే పెట్టాడు డైరెక్ట్గా. హిజ్ ఇంటెన్షన్ వాజ్ టు క్రాస్ ఇట్. అలాగా మోక్ష మార్గం అంత ఇరుగ్గా ఉంటుంది. బాగా చెప్పాడు. మోక్ష మార్గం ఒకటి ఉంటుంది. మీ వైష్ణోదేవిలో కూడా ఒక గుహ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళనట్లేదు అనుకోండి, పాకాలి, లిటరలీ పాకాలి. అయితే 2000లో 1999లోనో అప్పుడు ఆ టైంలో పెద్ద వానలు కురిసే చూడండి. ఒకసారి మునిగింది ఊరంతా. సో మోక్ష మార్గం ఎంత ఇరుగ్గా ఉంటుందంటే, ఇలాగా ఏదో ట్రై చేస్తుంటే ఎక్కడికి వెళ్తామో తెలియదు. మళ్ళీ ఎక్కడ ప్రారంభం చేసామో అక్కడ రావాలన్నా కష్టమే. వీల్ బికమ్ ఎక్సెంట్రిక్స్. సరే తెలిసిన దాట కాషాయం వేసుకుని వెళ్తే ఆయన ఫలానా అని చెప్తారు. అలా కాకుండా కాషాయం లేకుండా కషాయం తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిట్రా అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది కానీ వాళ్ళని పాపం గుర్తించరు. మోక్ష మార్గం అంత ఇరుకైనదని చెప్తున్నాడు ఆయన.
ఎందుకంటే ఎక్కడికో ఇట్స్ లైక్ రోలర్ స్కేటింగ్. సాధన మార్గం అంటే సింపుల్ కాదండి. మీ కాళ్ళకి స్కేట్లు తగిలిస్తాడు మొదటి రోజు వాడు కోచ్. నువ్వు కానీ ఇచ్చేసి నువ్వు ఎంటర్ అయిపో అంటాడు. మనం బయట నిలబడి చూస్తుంటే వాళ్ళు వెళ్తుంటే మనం కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. అది ఆఫ్టర్ ఆల్ తగిలించుకున్నాడు, కాస్త అట్లా వెళ్తే అది పట్టుకుంటే వచ్చేస్తుంది అనుకుంటాం. ఏమీ లేదు అక్కడ. అది తగిలించిన తర్వాత కాసేపు జుమ్ 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 అని ఒక బ్రేక్ డాన్స్ లాగా కదిలిపోతాయి కాళ్ళు. అంత కదిలాక వాడు నిలబడి ఉంటే గ్రేట్, నేల మీద పడటం ఖాయం. ఆ తర్వాత కొద్దిగా ఇలా ఇలా అని ఆ రైలింగ్ పట్టుకుంటాడు. ఆ కోచ్ అటు నుంచి వస్తాడు, నువ్వు నా దగ్గర రా అంటాడు, నా దగ్గరికి వచ్చాయి అంటాడు. నువ్వు ట్రై చేస్తావు, అక్కడికి వెళ్ళవు, అవి అదిటో తీసుకెళ్తాయి. సో ఇట్ ఈస్ లైక్ రోలర్ స్కేటింగ్. మీరు అనుకున్న చోటికి అది వెళ్ళదు, సమస్య లేదు, అటు ఎటో వెళ్తాం. జీవితం అంతా అలాగే ఉంటుంది. అక్కర్లా, నేను అది ఐఎమ్ అరైవింగ్ ఎట్ దట్ పాయింట్. భయం లేదు, అస్సలు భయం లేదు. ఎందుకంటే మీరు సాధన మార్గంలోకి వెళుతున్నాను అని ఒక తలుపు తెరుచుకుని వెళ్ళాక చెప్తున్న సంగతి నేను. అది అక్కర్లా, తలుపులోకి వెళ్ళక్కర్లా. మనం అంతా సాధన మార్గంలోనే ఉన్నాం. ఏమంటే జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటికి అనుకున్నవన్నీ అయ్యాయా? ఒకటి అనుకుంటూ ఇంకోటి ఏదో అవ్వట్లా. ఏమంటే ఇక్కడికి వచ్చి పని చేయాలి, మనం ఫలానా వాడికి సెల్యూట్ కొట్టాలని అనుకున్నావా? వచ్చాము, వీఆర్ హియర్. సో లైఫ్ నువ్వు తెలుసో తెలియకో మీరు సాధన మార్గంలోనే ఉన్నారు. ఎందుకని అంటే నేనేమి ఇప్పుడు నాకు ఇలా ఎందుకు జరిగిందని ఎవరినో వెళ్ళి పీక పిసికేయలేదు కదా. ధర్మ మార్గంలోనే ఉన్నాను నేను. నాకు లీవ్ కావాలి అర్జెంట్ అంటే ఇవ్వలేదండి. ఐ డి నాట్ బాదర్ మై ఆఫీసర్, సిక్ రిపోర్ట్ చేశాను. అండ్ అవి నాకు ఇప్పుడు లీవ్ ఎన్కాష్మెంటు, ఆ లీవ్ నాదే. నేను గవర్నమెంట్కి వెనక్కి డబ్బులు ఇచ్చేసాను, దానం చేశామండి. కర్ణుడే వచ్చాడు, మళ్ళీ మనమే వచ్చాం, మధ్యలో ఎవరు లేదు. అంచేత మీరు అనుకున్న సాధన మార్గంలో లేను అని ఎందుకు అనుకోవాలి? ఆయన ఎవడో అన్నట్ట. ఇప్పుడు అసలు మాట వినని వాళ్ళని భార్యలు అన్నట్ట. భార్యలు మాట వింటున్నట్టు నటించేవాడిని భర్త అన్నారు. అసలు మాట ఎవరు చెప్పాలి, ఎవరు వినాలి, అది తెలియని వాడు కొడుకు. అసలు అవసరం లేదనుకున్నవాడు కొడుకు. మాట ఎవరు చెప్పాలి, ఎవరు వినాలి, ఎందుకు చెప్పాలి, ఎందుకు వినాలి, 4 క్వశ్చన్స్ వేసుకుని వాడు నడక ప్రారంభం చేస్తాడు. అప్పటి వరకు ముద్దుగా ఉంటాడు వాడు పుత్రుడు. ఏముందండి, మాట వినడం చెప్పడం లేవు కదా. ఆయన అన్నాడు పెద్ద, ఏముందండి సాధన మార్గం. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నేను ముక్కు పట్టుకుని నేను దిగ తీసుకుని కూర్చుని నానా ఇబ్బంది పడి అడ్డం పడితే పిల్లలు తిడతారు, ఏమండి ఎందుకు నీకు ఇవన్నీ, హాగి ఇంట్లో కూర్చుని పొద్దున ఉప్మా కాస్త తిని పడబోకండి. ఎందుకు ఆయన అన్నాడు, అందుకు ఇవన్నీ ఆలోచించి నాకు జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది అంటే, పాపం మా ఆవిడ బాగా బలహీనురాలు అయిపోయింది, అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది అన్నట్టు. అదేంటండి మీ ఆవిడ బలహీనురాలు అయితే నీ జ్ఞానోదయం ఈ లెక్క కుదరట్లేదు, తిక్కగా ఉందన్నాను. అంటే ఆవిడ బలంగా ఉన్నప్పుడు నన్ను రోజు సాధించేది, అసలు సాధన మార్గం అంటే అదే ఇప్పుడు అర్థమైంది అన్నాడు. అంటే ఇది చాలా ఇరుకుగా ఉండే మార్గం సాధన మార్గం. అంచేత ఆ మాట చెప్పాడు. చెప్పి నడవడానికి కష్టంగా ఉంటుంది మైలారగడ్డ రోడ్డు. అయినా గురువు అనుగ్రహంతో అమ్మవారి కటాక్షం అనేది ఊతకర్రను పట్టుకొని నడుచువాడు ఆ మార్గమున అటు ఇటు ఉన్న బురద గుంటలలో పడకుండా కైవల్యానందధామము చేరుకుంటాడు.
నిన్ను అనుసరించడం తప్ప నాకేం తెలియదు అన్నాడు ఆదిశంకరుడు. నా మంత్రం ఆ శ్లోకంలో తదపి జనజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథా పరంజానే మాతస్త్వదనుసరణం కష్టహరణం. చిన్న పిల్లని సినిమాకి తీసుకెళ్తే తల్లి ఏం చేస్తుంది పాపం, ఆ పిల్ల అమ్మని ఎలా గుర్తుపట్టుకుంటుంది, ఆ చీర కొంగు పట్టుకుని అలా వెళ్తూ ఉంటుంది కనుక చాలు కష్టహరణం అండి. అది ఎక్కడ తీసుకెళ్తోంది, ఏం చేస్తోంది, ఏ బండి ఎక్కిస్తుంది అవసరం, అలాగే అమ్మవారిని పట్టుకోండి, ఆవిడ అలా తీసుకెళ్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అడుగుతావా, నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చాడు అని అడుగుతుంది ఆవిడ. అది చంకలో ఎక్కిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ ఇంకెవరైనా క్లోజ్ రిలేటివ్ కానీ పాపం వాడు ఎక్కడ తీసుకెళ్తాడనే క్వశ్చన్ చండిపిల్లకు ఉంటుందా? అసలు సాధారణ మార్గం అనేది ఆ బేలతనంలో ఉంది. స్ట్రెస్సు, ఫెయిత్. పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో. నువ్వు మున్నీటను ముంచుతున్నావు, నువ్వు ముంచుతున్నావు కాబట్టి పర్వాలేదు, నాకు అనవసరం. మునిగినా తప్పు లేదనుకో, దట్ ఈస్ ఫెయిత్. ఏమో ఇంత నమ్ముకుని నేను నీ చంకెక్కాను, నువ్వేమో నన్ను తీసుకెళ్ళి నీ నీటిలో నువ్వు పడేస్తున్నావు అంటే అంటే అసలు నువ్వు నా చంక ఎందుకు ఎక్కావు, అక్కడే ఉండు అంటే అయిపోయి. కామాక్షి సంతతమసౌ హరినీలరత్నస్తంభే కటాక్ష రుచిపుంజమయే భవత్యాః బద్ధోపి భక్తి నిగళైర్మమ చిత్తహస్తి స్తంభం చ బంధమపి ముంచతి హంత చిత్రం. ఎల్లప్పుడూ నీ యొక్క క్రీగంటి చూపుల కాంతుల సమూహమనడి ఇంద్రనీల మణిస్తంభమందు భక్తి శృంఖలల చేత బంధించబడి ఉన్నను నా యొక్క చిత్తమను ఏనుగు స్తంభించిపోకుండా బంధమును విడచివేయుచున్నది. చిన్న కిటుకు ఏం చెప్తున్నాడంటే, భక్తి మార్గంలోకి వచ్చాక రామకృష్ణ పరమహంస మరి ఆయన పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి యోగ సాధన నేర్పుతాను కూర్చోవంటే అమ్మని అడిగి వస్తానని లోపలికి వెళ్తాడు. అని నవ్వుకుంటాడు. అమ్మని అడగడం ఏంటి? ఆయన నిరూపించాడు. ఎట్ దట్ కల్మినేటింగ్ పాయింట్ అన్ని యోగాలు ఒకటే అన్నాడు ఆయన. దట్ ఈస్ హిస్ డెమాన్స్ట్రేషన్. రామకృష్ణ పరమహంస వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ఇరా. ఎందుకంటే హీ సార్టెడ్ అవుట్ ఆల్ కన్ఫ్యూజన్స్. ఇటు కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము ఇవన్నీ ఉంటాయి. కానీ ఫైనల్గా మీరు అవేర్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు సమస్త సృష్టి అమ్మవారిలో ఆయన చూసుకున్నప్పుడు అక్కడ యోగ సాధన అయిపోయింది. ఆయన కొన్ని వందల సంవత్సరాలు సాధన చేస్తే వచ్చింది ఆ యోగికి. అది ఆయన 1/2 నిమిషంలో కూర్చుని ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నేర్చుకుంటూ. ఎలా వెళ్ళాడు? ఆ రెండు ఒకటే కాబట్టి అది ఆయనకు నిరూపించాడు. సో మీరు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ నేను ఇంకోటి ఏదో చేయలేకపోతున్నాను, అయ్యో ఇవాళ ఇంకోటి ఏదో చేయలేకపోయాను, నా మనస్సు ఎటో వెళ్ళిపోయి, ఇవన్నీ అనవసరం. ఉన్నది ఆవిడ ఒక్కతే కాబట్టి ఆరాధన ఆవిడ చేసుకుంటే అందరిది చేసినట్టు. దట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషన్. కామాక్షి కాష్ఠ్యమపి సంతతమంజనం చ బిభ్రన్ నిస్సర్గతరలోపి భవత్కటాక్షః నైర్మల్య మన్వహమనం జనతాం చ భూయః స్థైర్యం చ భక్త హృదయాయ కథం దదాతి. ఎల్లప్పుడూ నల్లదనమును కాటుకను ధరించుచున్న సహసంచలమైన నీ కడగంటి చూపు ఎల్లప్పుడూ నిర్మలత్వమును అకళంకత్వమును మాటిమాటికి భక్త హృదయాలలో స్థిరత్వమును కూడా ఎట్లు ఇచ్చుచున్నది. కవులు ఒక్కోసారి భలే ప్రశ్నలు వేస్తారు. మోక్షం అంటే వైరాగ్యం అన్నీ వదిలేయండి అన్నారు. మరి మోక్ష కన్యని వరించడం ఏమిటి?
మోక్షం కూడా కావాలి అనుకోవడం కోరికేగా. సో భక్త హృదయాయ కథం దదాతి, స్థిరత్వమును కూడా ఎలా ఇచ్చుచున్నది. ఆవిడ పేరే కామాక్షి, కానీ ఆవిడ మనకి స్టెబిలిటీ, స్థిరత్వం ఎలా ఇస్తుంది? ఆ కోరిక కూడా ఆవిడ నుంచే వస్తుంది. ఆల్ ఎంకంపాసింగ్. మందస్మితస్తపకితం మణికుండలాంశు స్తోమ ప్రవాళ రుచిరం శిశిరీకృతాశం కామాక్షి రాజతి కటాక్ష రుచే కదంబ ముద్యానమంబ కరుణా హరిణేక్షణాయ. చిరునవ్వే పూలగుత్తులుగా గల మణికుండలముల యొక్క కాంతి సమూహమనడి చిగుళ్లతో చల్లబరచిన దిక్కులు గల నీ కడగంటి కాంతుల యొక్క సమూహము కరుణయును సుందరికి ఉద్యానవనంగా ప్రకాశించుచున్నది. కామాక్షీ తావక కటాక్ష మహేంద్ర నీల సింహాసనం శ్రితవతో మకరధ్వజశ్చ సామ్రాజ్య మంగళ విధౌమణి కుండల శ్రీర్ నీరాజనోత్సవ తరంగిత దీపమాల. నీ కటాక్షమణిడి ఇంద్రనీల మణి సింహాసనమును ఆశ్రయించిన మన్మధుని యొక్క పట్టాభిషేక కర్మమందు మణికుండల కాంతి నీరాజనోత్సవమును పొందిన దీపమాలగా ప్రకాశించుచున్నది. మాత క్షణం స్నపయత్ మాం తవ వీక్షితేన. మాత క్షణం స్నపయ మాం తవ వీక్షితేన మందాక్షితేన సుజనైరపరోక్షితేన. కామాక్షి కర్మతిమిరోత్కర భాస్కరేణ శ్రేయస్కరేణ మధుపద్యుతి తస్కరేణ. నీ చూపు చేత కర్మాంధకారము చూపుటలో సూర్యుడు తుమ్మెదల కాంతిని అపహరించు దొంగయునైనట్టిది. అది శుభములను కలిగించును సిగ్గు తొణికిసలాడునట్టిది. మంచివారు దానిని సాక్షాత్కరించుకుందురు. అట్టి చూపు చేత ఓ తల్లి నన్ను క్షణకాలము స్నానమాడింపుము. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు సుఖం కావాలి అనుకుంటారు. సుఖం కావాలి అంటే ఎంత సుఖం కావాలి? ఈజ్ దేర్ ఎనీ మెజర్మెంట్? ఏమండి ఏదో నా కడుపుకింత ఇది కాస్త ఒక బెడ్ పడుకునేందుకు, మళ్ళీ లేవగానే ఒక కప్పు టీ ఇలాగా అంటే చాలు. ఎంతకాలం అలా ఉండాలి? చెప్పండి. అంటే ఇప్పుడు వాడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అర్చక స్వాములు వారు ఏమండి మనం కొబ్బరికాయ ఇస్తాం, పూలు అవి ఇస్తాం, తీసుకుని పేరు గోత్రం అని మీరు అది చెప్పే లోపలే తల ఇట్లా ఇట్లా ఆడిచ్చేస్తాడు. అలవాటుగా, మెకానికల్గా అలవాటు. కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేసి సమాధానం వచ్చేస్తోంది అనుకుని ఇలా ఇలా తల ఆడిస్తున్నాడు, సమాధానం రావట్లే. ఎవరు గోత్రనామని చెప్పాలి? ఈజ్ దేర్ ఎనీ మెజర్మెంట్ ఫర్ ది కంటెంట్మెంట్ ఆర్ హ్యాపీనెస్? ఎక్కడ ఉందండి? హద్దు ఏమిటి? ఎంతకాలం టైం? ఎప్పుడు జీవితానందం ఎవరితోనూ కంటెస్ట్ చేయడమే కానీ కంటెంట్మెంట్ లేదు. కాబట్టి అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఇచ్చాడు. శ్రేయస్కరేణ అంటే నిత్య సుఖము అని అర్థం. మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి అంటే నువ్వు బాగుపడాలి అంటే నీకు లాంగ్ టర్మ్లో కూడా ఎటువంటి సమస్య రాకుండా నువ్వు నేను చెప్పిన పని చెయ్యి. మా తాతగారు అంటుండేవారు, నువ్వు నేను చెప్పిన మాట వింటే అంతా సుఖమే అనేవాడు. అలాగా నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను కాబట్టి నువ్వు అది చేస్తే నీకు లైఫ్ లాంగ్ దాని శ్రేయస్కరం అంటే నిత్య సుఖము అని అర్థం. రెండవది కూడా ఉంది, ప్రేయస్ అంటే అనిత్య సుఖము, విచ్ ఇస్ టెంపరరీ, ట్రాన్సిటరీ. ప్రేయస్ అంటే లిటరల్ మీనింగ్ అలా ఇలా పైకి లేస్తుంది కదా, దానిని ప్రేయస్ అంటారు. అది లేచి పడిపోతూ ఉంటుంది, మసలి వస్తున్నట్టుగా ఉంటుంది, మన దాకా రాదు, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడిపోతుంది, అయిపోయింది. ఎవరు వాటర్ ట్యాప్ దగ్గర బాల్టీలు పెట్టుకుని నిలబడేవారు, ఇప్పుడు ఉన్నారులేండి, పెద్ద ఏమీ లేదు. ఆ చివరి బాల్టీ ఒకటి దగ్గర వచ్చేసరికి అది ఆగిపోతుంది పంపు.
అలాగే సినిమా టికెట్ ఆ రోజుల్లో లాస్ట్కి వీడు చేయి పెట్టే వాళ్ళకి హౌస్ఫుల్ అంటాడు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసరికి మన హీరో గారు ఎప్పుడు కూడా రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, పరిగెత్తుకుంటూ ఎక్కుతూ ఉంటాడు. అక్కడ ఉన్న అమ్మాయి వాడికి హీరోయిన్ అయి కూర్చుంటుంది. మనకు అలా ఉండదు, నువ్వు ఎక్కకొని తోసేస్తారు మనల్ని. సో లైఫ్ ఈజ్ లైక్ దట్. ప్రేయస్ అన్నది అనిత్య సుఖం. అలా కాకుండా కఠోపనిషత్తులో శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత అంటారు. మనుష్యులు రెండు రకాలుగాను ఉన్నారు. శ్రేయశ్చ ప్రేయశ్చ. ఏది పర్మనెంట్ అనేదాన్ని వెతుక్కునే వాళ్ళు ఉన్నారు, వెతుక్కుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంతకు సాధన మార్గం అంటారు. ఇది టెంపరీ అని తెలిసినా కూడా దాన్నే వెతికే వాళ్ళు ఉన్నారు. ఇది మాయ. అసలు ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్రశ్న ఏం కలగాలి అంటే, బాగానే ఉంది ఇక్కడ కాదా, అంత బాగా, లాస్ట్కి ఇది ఏమిటి? మనం ఎంతకాలం ఉంటాం ఈ వెయిటింగ్ రూమ్లో? మన బండి ఎప్పుడు వస్తుంది? అక్కడ అనౌన్స్మెంట్ ఎక్కడ వస్తుంది? యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే, నువ్వు ఎక్కే బండి వస్తోంది. ఆ తర్వాత ఏమిటి ఆ బండి ఎక్కాక అన్న ఆలోచన రావాలి కదా న్యాయంగా అయితే. అది వచ్చిన ఎవడు కూడా ఎథియిస్ట్గా ఉండడు. నువ్వు దేవుణ్ణి నమ్ము నమ్మకపో దేవుడికి ఏమి తేడా పడదు. హీ హాజ్ నో బిజినెస్ విత్ యూ. నువ్వేమైనా చేయదలుచుకుంటే చెయ్యి ఆయనతో, చూద్దాం ఎంత దూరం వెళ్తావో. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంతేగాని నువ్వు రకరకాల థీరీలు చెప్పేసి లాజిక్లు మ్యాజిక్లు చెప్తే ఆయనకేం పట్టిందండి? బట్ ప్రాబ్లం నీది. ఎందుకు? నువ్వు వచ్చిన పరిస్థితి ఏమిటి, వచ్చిన ప్లానెట్ ఏమిటి, ఈ తర్వాత ఏమిటి అన్న ప్రశ్నలు నీకు కావాలి. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఆయనది కాదు. శ్రేయశ్చ ప్రేయశ్చ. మీరు శ్రేయస్సు కోరుకునేందుకు వెళ్తారా, ప్రేయస్సు కోరుకునేందుకు వెళతారా అన్న డిస్టింక్షన్లో అమ్మవారి కటాక్షం అన్నది శ్రేయస్కరం అన్నది, నిత్య సుఖం ఇచ్చే కటాక్షం. ప్రేమాపగాపయసి మజ్జన మారచయ్య యుక్తస్మితాంశుకృతభస్మ విలేపన శ్రీ కామాక్షి కుండల మణిద్యుతిభిర్జటాల శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాత. నీ యొక్క చూపు ప్రేమయను నదిలో స్నానమునరించి చిరునవ్వు యొక్క కాంతిచే బూడిద పూతతో ప్రకాశించుచున్నది. కుండల మణికాంతి జడలు దాల్చి నీ చూపు శివునే సేవించుచున్నది. కైవల్యదాయ కరుణారస కింకరాయ కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్త వశంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. ఓహో, ఇంతగటి శ్లోకంలో కుండల మణికాంతి జడలు దాల్చి నీ చూపు శివునే సేవించుచున్నది. రుద్రవేషధారణ ఒక శాస్త్రం ఏమిటి అంటే, శివుణ్ణి ఆరాధించే ప్రతివాడు కూడా తనను తాను రుద్రుడుగా భావించుకుని చేయాలి. అందుకే ప్రజలనే బ్రహ్మాతిష్టతు ఇవన్నీ చెప్పుకుని రుద్ర ప్రశ్నలోకి వెళతాము. అంటే మనల్ని శివుడుగానే తలుచుకుని మనం శివుడి ఉపాసన చేయాలి. రుద్రవేషధారణ అంటారు దాన్ని. అభిషేకం చేయించేటప్పుడు మీ చేత పురోహితుడు అదే చేయిస్తాడు. ఆ రుద్రవేషధారణని ఇక్కడ అమ్మవారితో పోల్చాడు. బా, ఎందుచేత? అమ్మవారు తపస్సు ఆచరించి శివుణ్ణి పొందింది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు గొప్పగా ఉంటుంది. అదేమిటి, గిరిజా కళ్యాణంలో మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై నీ భావన లీనమైన గిరిబాల నేలో. అంటే మనస్సు అంతా నీ మననమే, నీ మీదే ధ్యానం ఉన్నప్పుడు ఇంక మొత్తం ఆవిడ శైలపుత్రి. ఇవాళ అమ్మవారు మొదటి రోజు, ఇవాళ నవరాత్రుల్లో శిల. ఆ శిల శివుడెవరు? ఆయన స్థాణువే, ఆయన రాయే, ఇక్కడ రాయే. హంబీ గోల్ తుంబీ గోల్ సారీ దునియా గోల్ గోల్. స్పందన అనేది ఎక్కడుంది?
ఈ శైలపుత్రి ఆ మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ కూర్చుని అలా తపస్సు చేసుకుని ఆయన్ని కరిగింపజేసి ఈవిడ కరిగి ఇద్దరు ఐక్యమయ్యారు. అందుకని రుద్రవేషధారణ అన్న ఉపాసన ఏదైతే ఉందో అది మీరు అమ్మవారిగా మారి శివుణ్ణి ఆరాధిస్తున్నారన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి మహానుభావుడు. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? బూడిద పూతతో ప్రకాశించుచున్నది. బూడిద పూతతో ప్రకాశించడం అంటే విభూది అంటే అది అర్థం. మణికాంతి, కుండల మణికాంతి జడలు దాల్చి నీ చూపు శివునే సేవిస్తున్నది అన్నాడు. కైవల్యదాయ కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్త వశంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. కైవల్యమును ప్రసాదించుచు ఏమి చేయమన్న అది చేయనట్టి కరుణారసము అంకురించిన విలాసములచే సుఖమును కలిగించు భక్తులకు వశమైన శంకరుని తనకు వశమునరించుకున్న నీ కటాక్షమునకు ఓ కామాక్షిదేవి నేను నమస్కరిస్తున్నాను. నీ కటాక్షానికి నమస్కారం చేస్తున్నాను అంటాడు. ఎందుకంటే నీ కటాక్షం, నీ చూపు శివుణ్ణి వశం చేసుకుంది. ఎవరా నువ్వు అని చెప్పి మన్మధుడిని కాల్చేసిన వాడు ఆయన. అలాంటి వాడిని ఆవిడ వశపరుచుకుంది. ఇంకా శివుడు ఆవిడికి వశమయ్యాడు అంటే ఇంకా ఆవిడ మనల్ని చూస్తే మనకి ఏంటండి, మనకి ఆఫ్టర్ ఆల్ సామ్రాజ్య మంగళ నిధౌ మకరధ్వజస్య లోలాల కాళీకృత తోరణమాల్య శోభే కామేశ్వరి ప్రచలదుత్పల వైజయంతి చాతుర్యమేతి తవ చంచల దృష్టిపాత. ఓ కామాక్షీదేవి, తోరణ రూపమాలల యొక్క కాంతి గల నీ ముంగురుల వరుస చేత మన్మథుని యొక్క సామ్రాజ్యార్పణ శుభకర్మయందు నీ యొక్క చంచల దృష్టి కదులుచున్న కలువల పతాకము వలె నైపుణ్యమును పొందుచున్నది. మార్గేణ మంజుకచకాంతితమోవృతేన మందాయమానగమన మదనాతురాసౌ కామాక్షి దృష్టిరయతే తవ శంకరాయ సంకేత భూమి మచిరాదభిసారికేవ. నీ కురుల కాంతి ఎనడి చీకటితో కూడిన దారిలో మెల్లనగుచున్న నడకగలదై కామాధిక్యముతో పీడుతురాలే నీ యొక్క చూపు శంకరుని సంగమము కొరకు అభిసారిక వలె సంగమ ప్రదేశమునకు పోవుచున్నది. బా వ్రీడానువృత్తి రమణీకృత సాహచర్య శైవాలితాం గళరుచ శశిశేఖరస్య కామాక్షి కాంతి సరసీం త్వదపాంగలక్ష్మీర్మందం సమాశ్రయతి మజ్జన ఖేళనాయ. లజ్జయనడి దాసితో అమ్మవారి కడగంటి కాంతి అనడి రాణి శివుని కంఠకాంతి అనడి నాచుగల కాంతి అనడి సరస్సులో స్నానమాడి వినోదించుట కొరకు చేరుచున్నది. కాషాయమంశుకమివ ప్రకటం దధానో మాణిక్యకుండల రుచిం మమతా విరోధి శృత్యంత సీమని రతసుతరాం చకాస్తి కామాక్షి తావక కటాక్షయతీశ్వరోసౌ. నీ కటాక్షమును యతీశ్వరుడు మణికుండల కాంతినే కాషాయ వస్త్రముగా ధరించి మమకార విరోధి జై వేదాంత సీమలో నాసక్తుడై మిక్కిలి ప్రకాశించుచున్నాడు. ఇంతకీ జీవితంలో లభిస్తున్న అన్ని సుఖాలను పర్మనెంట్ అనుకుని ఎంజాయ్ చేయాలా, టెంపరీ అనుకుని ఎంజాయ్ చేయాలి? టెంపరీ అనుకుని ఎంజాయ్ చేయాలి. టెంపరీ అనుకుంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారా? అది కాదు, దీపావళి వస్తుంది, నాన్న నువ్వు టపాకాయలు పట్టరా అంటే టపాకాయలు ఏముందిరా అది. మా బంధువు కానీ ఉండేవాడు. చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చేవాళ్ళం. కాస్త జూ పార్క్ తీసి చూపించు అంటే జూ పార్క్ ఏం లేదురా అక్కడ, అవి ఎండాకాలం సెలవులు వెళ్ళేవాళ్ళం. చలికాలం అయితే ఎండ కోసం బయటకు వస్తాయి అవన్నీ. ఇప్పుడు అన్నీ లోపలికి పడుకుంటారు, ఏం కనిపించవు కానీ వేస్ట్. అది కాదు, గోల్కొండ అన్నారు, ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపించి చప్పట్లు ఇక్కడ కొడితే అక్కడ వినిపించడం ఏమిటరా, అక్కడే ఒకటి నిలబడి కొడుతూ ఉంటారు. ఏమీ లేదా, రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేదురా గోల్కొండలో. మరి ఏమిటి అలాగా అంటే నథింగ్. హైదరాబాద్లో ఉన్న అన్నింటినీ ఆ విధంగా తీసేశాడు ఆయన. బాగా గుర్తు, ఒక పబ్లిక్ గార్డెన్స్ తీసుకెళ్ళాడు, అది దగ్గరగా ఉండేది. అలాగా అన్ని టెంపరీ అని చెప్తే ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉందండి? శాశ్వతంగా
ఇవాళ వీడికి ఏమైంది, ఏం తినొచ్చాడు, ఊరికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అసలు ఏమిట్రా అంటే ఒక ఒక డ్రాప్ వాటర్ ఇలా ప్లెయిన్ చక్కగా ఉన్న నీటి మీద పడింది అనుకోండి, సప్ 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 అలా రింగులు తిరుగుతాయి. అది చూసినప్పుడు మనకి చిన్నప్పుడు ఎలా అనిపించేది? చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా. ఎవడో ఒక లైట్ వెలిగించి ఇలా చూపిస్తే చంటి పిల్లలకి అలా చూస్తారు. ఇప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే నేర్చేసుకున్నాం కదా. లైట్ అంటే ఏమిటి, నీళ్ళు అంటే ఏమిటి, మూసీ నీరు ఎలా ఉంటుంది, గోదావరి నీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ అనాలిసిస్ అంతా చేసేసుకుని దాంట్లో మనకి అందం ఆనందం కనిపించట్లేదు. అందుకని అది టెంపరీగా ఉంది మీకు. అది అసలు నిజం చెప్పాలి అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ పర్మనెంట్గా ఉండే ఆనందమయమైనది. ఇది నిత్యం, నిత్యానందం. తరంగంలో అంటాడు ఆయన, నారాయణ తీర్థుల వారు, నిత్యానందం దేహి అంటాడు. బాల గోపాలకృష్ణ పాహి. అంటే ఏంటంటే భగవత్తత్వం వలన ఈ అందమైన వస్తువు నా ముందర ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అందులో పర్మనెన్స్ వస్తుంది. ఎవడో మా ఆచార్య గారు చేశారు, అక్కడి నుంచి ఇది వచ్చింది అనుకుంటే మీకు రాదు. వైసీ వర్స సృష్టిలో ఉన్న ప్రతి ఆటము లోపల ఉన్న న్యూక్లియస్, అక్కడి నుంచి ఉన్న కన్ఫిగరేషన్ యావత్తు అనంతమైన యూనివర్స్లో అదే కన్ఫిగరేషన్ ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పర్మనెన్స్ కనిపిస్తుంది. దాని శ్రేయస్కరం నిత్య సుఖం అన్నాడు. ఓన్లీ గాడ్ ఈజ్ పర్మనెంట్లీ ఇంట్రెస్టింగ్. మిగతా అంతా నిన్న కాసేపు ఉంటుందా. గొప్ప పాటలు మనం మన రోజుల్లో కూడా పాడుకున్నాం, మళ్ళీ ఎందుకు పాడుకోవాలా? అప్పుడు మినపసం ఉండ బాగుంది, ఇప్పుడు బాగా ఉంది. ఇలాగా అన్నీ కూడా అన్లెస్ అనుభూతి అనేది ఏదైతే ఉందో అది మనస్సుకి సంబంధించింది కాబట్టి, అంతఃకరణకి సంబంధించింది కాబట్టి, వైసీ అక్కడి నుంచి ఈ సంతోషం వచ్చిందని అనిపించడం చాలా గొప్పవాళ్ళు. ఎవరైనా కూడా మంచి ఆనందం కలిగినప్పుడు కృష్ణార్పణం, కృష్ణ ఆహా, మీరు అందరూ సాయిరామ్ అంటారు, ధన్యులు మీరు. యు ఐడెంటిఫై ఆనందం విత్ భగవాన్. బ్రహ్మానందం అంటే అది. అంచేత ఏంటంటే ఆ పర్మనెన్స్లోకి వెళ్ళడం అనేది ఈ చర్చ అంతా దేనికి అంటే, డు నాట్ థింక్ దట్ ఇట్ ఈజ్ ఎల్స్వేర్. మీరు అనుభవించిన ప్రతి సుఖము కూడా భగవత్తత్వమే. అందుకని ఆ దిశగా వెళ్ళడం కోసం తల్లి ఒళ్ళో తీసుకుని కాసేపు గిల్లినా అది అమ్మవారి గిల్లింది అనుకోండి, నాకు బాధ వచ్చేసింది, నాకు దుఃఖం వచ్చేసింది, ఎవడో కొట్టాడు, ఎవడో నన్ను దాటి వెళ్ళిపోయాడు, అక్కడ మళ్ళీ అమ్మవారే సెట్ చేస్తుంది. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలతో సాయిరాం. వచ్చే వారం మరల కలుసుకుందాం.